శ్రీశైలం ఆలయానికి భక్తులు బారులు తీరారు. అయితే దీనికి గల కారణం ఏంటంటే ఒకటి ప్రకృతి కూడా. ఎందుకంటే శ్రీశైలం బ్యారేజ్ నిండుకుండలాగా మారింది. అయితే దాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు అక్కడికి వెళ్తున్నారు. అంటే చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఆలయాన్ని కూడా దర్శించుకుని వస్తున్నారు. అయితే ఈరోజు హాలిడే కావడంతో మరింతగా ఈ సంఖ్య పెరిగింది. పర్యాటక ప్రేమికులు అటు వెళ్లి శ్రీశైలం డ్యామ్ నిండుకుండలాగా మారింది 10 గేట్లు ఎత్తడంతో. ఆ దృశ్యాలను చూడడంతో పాటుగా శ్రీశైలంలో ఉన్నటువంటి అమ్మవారిని, ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. అయితే చాలా మంది భక్తులు కూడా అక్కడికి పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా 6 గంటల సమయం పడుతోంది దర్శనం కోసం. ఇక భక్తులతో ఆలయం నిండిపోయింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా పర్యాటకుల సందడి నెలకొంది. ఇక శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 20 కిలోమీటర్ల మేర ఈ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఒకవైపు పర్యాటకం, ఆ తర్వాత భక్తి రెండు కూడా కలిసి వస్తాయనే నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు, భక్తులు కూడా అక్కడికి వెళ్తున్నారు. శ్రీశైలం బ్యారేజ్ సందర్శన తదనంతరం అక్కడికి వెళ్ళి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం 6 గంటల సమయం పడుతోంది దర్శనార్థం. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, ఓవర్ టు యూ. వీకెండ్ కావడంతో శ్రీశైల జలాశయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం జలాశయం చూసేందుకు ఒకవైపు కిలోమీటర్ల మేర డ్యామ్ పైన ఈ ట్రాఫిక్ నిలబడి స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుండిపేట నుంచి సుమారుగా డ్యామ్కు చేరుకోవాలంటే 9-10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 9-10 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితిని మనతో మాట్లాడుకుంటాం. సార్ బ్రదర్, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక 1 అవర్ అవుతుంది. ఇంటికి కింది దాకా ఉంది. ఎట్లా ఉంది ట్రాఫిక్? మేబీ డ్యామ్ దాకా ఉండొచ్చు, నాకు తెలిసి. ఆడ వ్యూ ఉంది కదా, ఆడ ఉండొచ్చు మేబీ. చాలా ఈ ట్రాఫిక్ లో ఎలా డ్రైవింగ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. కాకపోతే వ్యూ ఎంజాయ్ చేయడానికి చాలా మంది వచ్చారు కదా, ఏదో చూడాలంతే. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చాలా సేపటి నుంచి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? దాదాపు 3 అవర్స్ అవుతుంది సార్. పొద్దున దర్శనం అయిపోయింది ఆల్రెడీ. 8:30కి అట్లా బయటికి వెళ్ళినాము. ఇంతవరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ చూసి కొంచెం వీకెండ్లో కొంచెం ఇబ్బందులు బాగా అవుతున్నాయి. దాదాపు 3 అవర్స్ అంటే మామూలు విషయం కాదు. ముందే ఘాట్ రోడ్డు, కొంచెం సీఎం దృష్టి కూడా ఈ రోడ్డు కొంచెం పెద్ద వేయాలని, ఏదో కొంచెం చంద్రబాబు నాయుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం దృష్టి పెట్టాలని కోరుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రావడానికి ఎన్ని గంటలు పట్టింది? ఇక్కడ నుంచి డ్యామ్ మీదకి చేరుకోవడం ఎన్ని గంటలు పట్టింది? మేము సిద్దిపేట నుంచి వచ్చినాం సార్. సిద్దిపేట గజ్వల్ నుంచి వచ్చినాం, కేసీఆర్ గ్రామం నుంచి. కొంచెం మాకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. నైట్ కూడా చాలా వెహికల్స్ అక్కడ డ్యామ్ దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం తొందరగా దీనికి ఏదైనా కొంచెం పరిష్కారం తొందరగా చేయాలని సీఎం గారిని కోరుతున్నాం. ప్లస్ పోలీస్ శాఖ కూడా కొంచెం స్టాఫ్ను ఎక్కువ పెంచుకొని దీనికి తొందరగా మా అంబులెన్స్లు కొంచెం యాక్సిడెంట్ చాలా అవుతుంది. రాత్రి దాదాపు మేమే 3 యాక్సిడెంట్ చూసినాం నైట్. చాలా ఇబ్బంది అవుతుంది సార్ జనాలకి. యాక్షన్ జరిగితే రోడ్డు పైన అంబులెన్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏంటి పరిస్థితి? అది కష్టం సార్. ఇక్కడనే పానాలు పోతాయి కంపల్సరీ. బైకులు మాత్రం చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. బైక్స్ కానీ కార్లు కానీ 1 వే అవుట్లా చాలా ఇబ్బంది అవుతుంది జనాలకి. 1 వే కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ శ్రీశైలం ఘాట్లో ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా సహకరిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇంకా క్లియర్గా అనేటువంటి పరిస్థితి. అయితే గంటల తరబడి ఇక్కడే వేచి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మరికొంతమంది ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎట్లా ఒక 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సార్. చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉంది. సరే, కరెక్ట్ మనకి రోడ్స్ లేవు, రోడ్స్ ఫెసిలిటీస్ లేవు. అసలు హెవీ ట్రాఫిక్. నిన్న నేను 8 o'clockకి కల్వకుర్తి నుంచి బయలుదేరానంటే శ్రీశైలం వచ్చేవరకు ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉండే. ఇక పర్యాటకులు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం వాళ్ళ విధంగా. ఎందుకంటే యాక్సిడెంట్స్ కూడా చాలా అయిపోతున్నది ఇప్పుడు కల్వకుర్తి రోడ్ పైన. కొంచెం వాళ్ళ కేర్ తీసుకుంటే బెటర్. ఫ్యూచర్లో ఏం ఇబ్బందులు ఉండవు కదా సార్. కొంచెం ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కొంచెము రోడ్స్ కొంచెము వెడల్పు చేస్తే చాలా యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ 4 లైన్ అయినా సరే, డబల్ లైన్ చేసినా బెటర్. అట్లా అని కోరుకుంటున్నాను. మీరు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇక్కడికి ఎన్ని గంటలకు చేరుకున్నారు? ఈ డ్యామ్ నుంచి ఇక్కడ శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర నేను 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేను ట్రాఫిక్లోనే ఇరికాను. నిన్న 3 అవర్స్ పట్టింది నాకు. నిన్న 12 కిలోమీటర్స్ రావడానికనే. ఇక్కడ రావడానికి 4 పట్టింది మళ్ళీ నాకు. ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాను. 4కి వచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు 9 o'clock రిటర్న్ అయినా మళ్ళీ ఇప్పుడు 12 అవుతుంది ఇప్పుడు టైం. మీరే చెప్పండి, ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంత హెవీ ట్రాఫిక్లో ఇలా సాగించలేము మేము, కష్టం అవుతుంది కదా కొంచెం. సో ఈ గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం ఇప్పుడు టూరిజం ప్లేస్ కదా సార్, ఇక్కడ కొంచెం రోడ్ కొంచెం వెడల్పు చేయాల్సిందిగా కోరుకుంటాం అంతే. దాని తప్పించి ఏం లేదు. మనకి సున్నిపేట నుంచి ఇప్పుడు మీరు వెళ్ళేటువంటి దారి ఎడమగట్టు కాలువ పైన కల్వకుర్తి పోయే రూట్ అంతా కూడా పెద్ద ట్రాఫిక్ ఉంది. సుమారు 15 కిలోమీటర్ల పైన ఉంది. మరి ఈ ట్రాఫిక్ దాటుకోవాలంటే ఎంత సమయం పట్టేలా? మినిమం ఈజీగా 6-7 అవర్స్ పట్టిద్ది. 100% షూర్. నిన్న మాకు
7 అవర్స్ పట్టింది. ఈరోజు చెప్పలేము ఇంకా. నిన్న నైట్ వచ్చినందుకోసం 7 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఇంకా హెవీ ట్రాఫిక్ ఇంకెక్కువ ఉంటుంది, ఇంకా చెప్పలేము ఇంకా. మనతో మాట్లాడడానికి కొంతమంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉన్నటువంటి పర్యాటకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 2 గంటలు సార్. ఇంకా పైనే ఉంది బండి పైనే ఉంది. ఇంకా మేము చూద్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం. ట్రాఫిక్ చూద్దామని, డ్యామ్ చూద్దామని. డ్యామ్ చూద్దామని ట్రాఫిక్తో పెట్టుకుంటే ఇంక ఈరోజు వెళ్ళినట్టే, అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంతమంది వచ్చారు ఫ్యామిలీతో? ఫ్యామిలీతో ఉన్నారు ఒక 20 మంది దాకా. ఫ్యామిలీతో వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ట్రాఫిక్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా ఈ డ్యామ్ పైన ఘాట్లో నిలబడిపోయినటువంటి వెహికల్స్ చాలా అనేక ఇబ్బందులు పడుతున్నాము. వచ్చే అంటే స్టార్టింగ్ జర్నీ నుంచి శ్రీశైలం చేరడానికి ఒక ఎత్తు అయితే కేవలం ఘాట్ రోడ్డు దాటడానికి ట్రాఫిక్ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. వన్ వే కావడం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు మనతో. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటుంది ఇక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. హైదరాబాద్ నుంచి వచ్చాము. రాత్రి డ్యామ్ దగ్గర ఇక్కడ 3 అవర్స్ పట్టింది ట్రాఫిక్. పోయాం, మార్నింగ్ దర్శనం చేసుకున్నాం, ఇప్పుడు రిటర్న్ వెళ్ళాం. ఇక్కడ కూడా 1 అవర్ పట్టింది. ఇక్కడ చాలా ట్రాఫిక్ హెవీగా ఉంది, మొత్తం రాంగ్ రూట్లో వెళ్తున్నారు. సాయంత్రం ఈరోజు ఈవినింగ్ వరకు కూడా డ్యామ్ దాట పరిస్థితుల్లో లేము మేము. ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నాము. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఇక్కడే చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎక్కువగా కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. వచ్చేటువంటి యూత్ అంతా కూడా బైక్స్ ద్వారా వస్తున్నారు. మరి ట్రాఫిక్లో సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడము, స్పీడ్ పోవడం వల్లే ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే శ్రీశైల జలాశయానికి వీకెండ్ ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకులు మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, శ్రీశైలం ఘాట్ నుండి.